వస్తూ ఉంది. అదేవిధంగా ఈ విద్యాశాఖ మీద ఇంత నిర్లక్ష్యం వహించడానికి గల కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించకుండా రేవంత్ రెడ్డి ఆ విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని మరి ఇన్ని స్కూల్స్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు హైదరాబాద్ వ్యాప్తంగా మేనేజ్మెంట్ పేరుతోటి, స్కోర్ కార్డుల పేరుతోటి విద్యార్థుల తల్లిదండ్రులను లక్షలలో ఫీజులు వసూలు చేసి మోసం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెసిడెన్స్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడైనా ఈ స్కోర్ కార్డు పేరుతోటి విద్యార్థులను ఇబ్బంది పెడితే కనుక మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిఈఓలు కానీ విద్యాశాఖ అధికారులు కానీ మొద్దు నిద్రపోతూ ఉన్నారు. మరి ఈ స్కూల్స్ కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర మరి లక్షలల్లో వీళ్ళు అవినీతికి పాల్పడుతూ డబ్బులు తీసుకుంటూ చూసి చూడనట్టుగా ఉండడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదే విద్యార్థి నాయకునిగా, విద్యార్థి సంఘాలుగా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు ప్రొద్దున డిఈఓ ఆఫీసులలో కానీ రెసిడెన్స్ స్కూల్స్ యజమానులలో కానీ మేము పోయి పెద్ద ఎత్తున అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తాం వస్తూ ఉంది. అదేవిధంగా ఈ విద్యాశాఖ మీద ఇంత నిర్లక్ష్యం వహించడానికి గల కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించకుండా రేవంత్ రెడ్డి ఆ విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని మరి ఇన్ని స్కూల్స్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు హైదరాబాద్ వ్యాప్తంగా మేనేజ్మెంట్ పేరుతోటి, స్కోర్ కార్డుల పేరుతోటి విద్యార్థుల తల్లిదండ్రులను లక్షలలో ఫీజులు వసూలు చేసి మోసం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెసిడెన్స్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడైనా ఈ స్కోర్ కార్డు పేరుతోటి విద్యార్థులను ఇబ్బంది పెడితే కనుక మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిఈఓలు కానీ విద్యాశాఖ అధికారులు కానీ మొద్దు నిద్రపోతూ ఉన్నారు. మరి ఈ స్కూల్స్ కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర మరి లక్షలల్లో వీళ్ళు అవినీతికి పాల్పడుతూ డబ్బులు తీసుకుంటూ చూసి చూడనట్టుగా ఉండడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదే విద్యార్థి నాయకునిగా, విద్యార్థి సంఘాలుగా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు ప్రొద్దున డిఈఓ ఆఫీసులలో కానీ రెసిడెన్స్ స్కూల్స్ యజమానులలో కానీ మేము పోయి పెద్ద ఎత్తున అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తాం.